ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బ్యాలెట్ లో 2వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మహాశివరాత్రిని పురస్కరించుకొని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం ముస్తాబవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఆలయ అధికారులు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఎండ ఎక్కువ ఉన్న క్రమంలో కూడా చల్వ పందిర్లతో కూడా టెంట్లు వేసి కూడా భక్తులు వచ్చే వారికి కూడా ఎట్లా ఏర్పాట్లు లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వారికి వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి కూడా ఇక్కడ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా డెకరేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి. కానీ మొత్తం కూడా స్వామివారి ఏదైతే ఛాయా సోమేశ్వర ఆలయానికి సంబంధించి కూడా మొత్తము డెకరేషన్ పూలతో కూడా రంగురంగుల పూలతో కూడా డెకరేషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తం కూడా ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి కూడా భక్తులను క్యూ లైన్ నుంచి కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా ఉదయం 3 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు తదితర అంశాలు తెలుసుకునేందుకు ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా మహాశివరాత్రి సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు పానగల్ ఛాయ ఆలయంలో? ఓం నమ శివాయ. పానగల్ను శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది ప్రాచీన దేవాలయము. తెలంగాణలో అద్భుత గుడివైన ఒక హిస్టారిక్ టెంపుల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది ఈరోజు మనకు మహాశివరాత్రి మహోత్సవం అండి. ఈరోజు 20వ తారీఖు నాడు ఉదయము గణపతి పూజ, పుణ్యావాచనము, కలశ స్థాపన, నవగ్రహారాధన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగినది. అనంతరము అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది. రేపు 27వ తారీఖు మహాశివరాత్రి మహోత్సవం అండి. పరమశివుడికి అత్యత్యైన ప్రీతికరమైన మహాశివరాత్రి. ఈ శివరాత్రి 300 ఏళ్లకు రావడం చాలా విశేషమైన మహాశివరాత్రి రోజు మనకు రేపు ఉదయము తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన గర్భాలయంలో అభిషేకం ప్రారంభమవుతుందండి. అనంతరము ప్రధాన గర్భాలయంలో అభిషేకం నిలిపివేసిన తర్వాతకి అలంకరణ అయిపోతుందండి. ఇక్కడ బయటలో ఉన్నట్టు ఉపాలయం దగ్గర ఆత్మలింగం దగ్గర ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయండి. మొత్తం కూడా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి భక్తులు పెరిగే అవకాశం ఉందా? వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అది మనకు గతంలో పోల్చుకున్నట్టయితే పోయిన ఇయర్ ఒక 3 లక్షల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగినది. ఎందుకంటే ఈ అంచనా ప్రకారంగా భక్తులు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రకారంగా 3 లైన్ల ద్వారా ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. మనకు 401 రూపాయి అభిషేకం టికెట్ చెల్లిస్తారండి. మనకు ఉచిత దర్శనము, విష్ణు దర్శనము కూడా 100 రూపాయలు, 101 రూపాయి కూడా చేయడం జరిగినది. 3 లైన్ల ద్వారా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. మనకు అనంతరము ప్రసాదం కానీ ఇక్కడ వాటర్ సప్లై కానీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగినదండి. ఇప్పుడు మనకు 27వ తారీఖు నాడు యథావిధి అభిషేకాలు కొనసాగుతాయండి. మనకు ఉదయం 8 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతాయి. అనంతరము కోలాటలు అవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. శివరాత్రి మనకు రాత్రి 9 గంటలకు శివపార్వతి కళ్యాణ మహోత్సవం ఉంటుందని. అనంతరము తలంబ్రాలు, మనకు ఎవరైనా ఉపవాసం ఉన్నవారు, జాగారం ఉన్నవారు బుర్రకథ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతరము 27వ తారీఖు నాడు తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిగుండాలు, సాయంత్రము తెప్పొచ్చ కార్యక్రమం నిర్వహించుకొని ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడం కూడా జరుగుతుంది. ఆలయ నిర్వాహాధికారి బాలకృష్ణ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగినది. అన్ని శాఖలు రెవెన్యూ కానీ ఇక్కడ పోలీస్ శాఖ అన్ని శాఖ సమన్వయం చేసుకొని ఈ దేవాలయపై అవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగినదండి. లైటింగ్తో పాటు అన్ని డెకరేషన్ చేస్తున్నట్టు కొంతమంది డెకరేషన్ చేసేవారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా ఎప్పటి నుంచి చేస్తున్నారు డెకరేషన్? 9-10 అవుతుంది. మాకు 10 వరకు కంప్లీట్ చేస్తాం. ఇక్కడ మీకు ఏమేమి డెకరేషన్ ఎక్కడెక్కడ చేయమని చెప్పి? గుడి చుట్టేయాలన్నా, గుడి చుట్టేయాలి. ఇక్కడ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఉంది రోడ్ మీద, దానికి వెళ్ళి ఇక్కడ ఉన్న చిన్న గుళ్ళు పెద్ద గుళ్ళు అన్ని పూర్తి గుళ్ళు. మొత్తం ఓన్లీ బంతి పూలేనా? అన్నీ వేరే ఐటమ్స్ ఉన్నాయి. అరేంజ్మెంట్ ఐటమ్స్ ఉన్నాయి. స్నోబాల్ అని, కార్నిషన్ అని, లీవ్స్ అని, జర్బరా అని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. లోపల స్వామివారి వెనక బ్యాక్గ్రౌండ్ పెడతాం, అరిటాకులతో డెకరేషన్ చేస్తాం. అక్కడ బార్డర్ పెట్టేస్తాం, అంటే వేరే ఫ్లవర్స్ తోటి బంతిపూలు కాకుండా మనం వేరే అరేంజ్మెంట్తో అరేంజ్ చేస్తామన్నా. మెయిన్ గేట్ ఈ మొత్తం ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మీరే డెకరేషన్ చేస్తుంటారు? అంటే చెప్పలేమన్నా 2 years అంతా చేస్తున్నాం మేము.
ఎట్లా పోయినసారికి అప్డేట్ చేసిరా? మంచిగా చేస్తాం. లెటర్స్ పోయడము, ఓం నమ శివ అని ఇట్లా వెనక బ్యాక్గ్రౌండ్ డిజైన్ మార్చినాము. బంతి పూలతోటే కూడా ఓం నమ శివాయ అనే టైటిల్లో చేసేది అది ఓం నమ శివాయ. ఇప్పుడు ఆకు 2 కలర్స్ పెట్టేసి ఓం నమ శివాయ అని వస్తుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. లోపల మొత్తం గ్రిల్స్కి దీని చుట్టుపక్కల మొత్తం పూల ఫ్లవర్స్ వేసిస్తాం. మళ్ళీ మెయిన్ గర్భగుడి కూడా స్వామివారి వెనక అక్కడ డెకరేషన్ చేస్తాం. మెయిన్ ఆర్చ్. మిగతా ఏర్పాట్లు ఎట్లా చేస్తారు మీరు చూస్తున్నారు? చాలా బాగుంటుంది అన్న. 3 days అవుతుందన్న. 3 days చేస్తారు. బార్గెటింగ్ కానీ జాలీలు వెళ్తాము. జాలీ కట్టి మొత్తం జాలీ కట్టించారు. ఇప్పుడు మంచి ఎన్ని లైన్లు పెట్టారన్న మొత్తం భక్తులకు వచ్చే వరకు మొత్తం కూడా ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇంకా అది బయట నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. చుట్టూ తిప్పొస్తారు. ఇలా చుట్టూ తిప్పొస్తారు. ఇక లోపలికి వస్తాక చాలా టైం పడుతుంది. మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్న మహాశివరాత్రి? మన నల్గొండ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా చాలా పురాతన దేవాలయాల్లో చాలా సంవత్సరాలు ఒకటి. ఇక్కడ ఏంటంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఉదయం 3 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. ఉదయం 3 గంటల నుంచి కూడా కంటిన్యూగా 2 days వరకు కూడా ఇక్కడ భక్తులు చాలామంది విచ్చేసి దైవ సన్నిధిలో అలా కోరికలు తీరుతున్న నమ్మకంతో ఇక్కడికి బాగా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం అందరికీ తెలుసు శివుని ఆజ్ఞ లేకుండా చీమైన గుట్టదని. అలాంటి శివుని మహాశివరాత్రి దర్శనం చేసుకున్నట్టయితే అది కూడా మన చాయల సోమేశ్వరాలయంలో దర్శనం చేసుకుని చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. అదేవిధంగా పాన్గల్లో పచ్చల సోమేశ్వరాలయం కూడా ఉన్నది. ఈ 2 గుళ్ళను కూడా ఖచ్చితంగా నల్గొండ పట్టణంలో మరియు ఇతర జిల్లాల నుంచి కూడా మనకు ఇక్కడ రేపు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ ఇక్కడ మన విలేజ్ నుంచి మా పల్లె వెంకరెడ్డి, గుండెగోని యాదవ్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఇక్కడ దగ్గర 1 లక్ష మంది భక్తుల పైన వస్తారు. కంటిన్యూగా 4 లైన్లు క్యూ లైన్లు పెట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. 250 మంది వాలంటీర్లు కూడా ఇక్కడ నిత్యం ఉదయం నుంచి కూడా అందుబాటులో ఉంటేందుకు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము 10 సంవత్సరం చూస్తున్నాం. ఇక్కడ కోనేరు కానీ ఇక్కడ పక్కనే ఉదయ సముద్రం ఇవన్నిటికీ ఇంకో ఛాయ్ అనేది మనం రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ లేదు. ఆ ఛాయ్ నీడ కూడా ఎక్కడ వస్తుంది కూడా ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలేదు. అలాంటి టెంపుల్లో దర్శనం చేసుకోవాలని చెప్పి భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారు. రేపు ఉదయం 3 గంటల నుంచి ఇక్కడ అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన దేవాలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పానగల్ ఛాయా సోమేశ్వరాలయానికి శివరాత్రి ఉత్సవాలకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు రావడం జరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టరు మరియు నల్గొండ మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం, సుమారు 2 లక్షల మంది దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మున్సిపాలిటీ నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు త్రాగునీరు కానీ వాళ్ళకు మెడికల్ క్యాంపులు కానీ అన్నీ కూడా ప్రతి భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వచ్చిన కూడా వాహనాలకు సంబంధించి పార్కింగ్ ఎట్లా ఏర్పాటు చేశారు? పార్కింగ్ ఏ ప్లేస్లో పెట్టారు? ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, నల్గొండ ట్రాఫిక్ సిఐ, 2 టౌన్ సిఐ గారు ఆదేశాల మేరకు సుమారు ఒక 7-8 నుంచి కూడా పార్కింగ్ యార్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఫెడ్ లైట్లను కూడా, డే లైట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వాహనాలను కూడా దారి మళ్లింపు చేయడం జరిగింది. అదేవిధంగా బైక్లకు కానీ కార్లకు కానీ సపరేటు పార్కింగ్ యార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, మొత్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి. మున్సిపాలిటీ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పారిశుద్ధ్యానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా పార్కింగ్ కొరకు కూడా 4-5 చోట్ల కూడా సపరేట్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మహాశివరాత్రి మాత్రము అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మాత్రము పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందని కూడా చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.